ఓన్లీ వస్త్రాలే ఉంటే దాని పేరు, ఓన్లీ గ్రంథాలే ఉంటే దాని పేరు, దేవుడు మాత్రమే ఉంటే దాని పేరు, ఓన్లీ దుఃఖాలే ఉంటే దాని పేరు దుఃఖాలయం. ఎక్కడున్నాం మనం అందరం? దుఃఖాలయం. దుఃఖాలయం. ఆలయం అంటే అది తప్ప ఇంకేం ఉండడానికి వీల్లేదు. దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత దేవుడే మెయిన్, అక్కడ ఉండేటటువంటి దేవుడే, దేవుడే స్మరిస్తా. గ్రంథాలయంకి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటిది కేవలం గ్రంథాలే, మిగతావన్నీ సెకండరీ అక్కడ. మరి దుఃఖాలయము అని అన్నాం కాబట్టి ఈ ప్రపంచంలో నీకు దొరికేవన్నీ ఏంటి? అన్ని దుఃఖాలే నీకు దొరికేవి. అన్ని దుఃఖాలు దొరుకుతూ ఉంటే మొహం మీద ఒక ప్లాస్టిక్ స్మైల్ ఒకటి పులుముకుని ఈ అని పళ్ళు బయట పెట్టి నవ్వుకుంటూ ప్రపంచంలో తిరిగేస్తున్నావు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం ఎన్ని చెప్పారు? పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు. అసలు పుట్టంగానే చూడండి, ఆ పుట్టంగానే వాడు ఏడవాలి, అక్కడి నుంచే మొదలవుతుంది ఏడుపు. వాడు ఏడవలేదనుకోండి ఏం చేస్తారు? వాడిని తల్ల కిందులుగా పట్టుకుని కాళ్ళు పట్టుకుని కొడతారు, వాడిని ఏడ్చేదాకా కొడతారు, వేడి నీళ్లు పెట్టి మొహం మీద కొడతారు వాడికి. ఎందుకని వాడు ఏడవాలి. అమ్మయ్య వాడు ఏడుపు మొదలు పెట్టాడు అనుకోండి, అమ్మయ్య అందరికీ ఎంత సంతృప్తో, అమ్మయ్య ఏడ్చాడు. కాబట్టి జీవితాంతం వాడు చేయాల్సిందేంటి? ఏమిటో మనకి ఇవన్నీ భలే భయాలండి. తలదూకుంటూ దువ్వెన కింద పడిపోయింది అనుకోండి, అమ్మో ఏదో అయిపోతుంది. ఏంట్రా దువ్వెన? తాళాలు కింద పడ్డాయి, అమ్మో ఏదో. ఎందుకని? ఆ దుఃఖం, కష్టం, నష్టం, భయం ఇవంటే మనకి యావగింపు అనమాట. ఎందుకని ఉండేవే అవి. ఏదో ఒక రకంగా ఏదో ఎలా ఉంటుందంటే, అసలు కొంతమందికి పొద్దున్నే లేవడం పెద్ద కష్టం. కష్టం ఎప్పుడు మొదలవుతుంది? పొద్దున్నే మొదలవుతుంది. దుఃఖం పొద్దున్నే మొదలవుతుంది. పిల్లవాడిని పొద్దున్నే లేపి చూడండి, లేవరా అంటే నేను లేవను. స్కూల్కి వెళ్ళమనండి, నేను వెళ్ళను, దుఃఖం. స్కూల్లో ఇచ్చే హోంవర్క్లు దుఃఖం, స్కూల్లో చెప్పే చదువులు దుఃఖం, ఉద్యోగాలు సంపాదించడం దుఃఖం. ఇక పెళ్ళైన తర్వాత నేను చెప్పక్కర్లా, మీకు బాగా తెలుసు నాకంటే. అంతా ఏంటి? దుఃఖం. ఎక్కడో ఒక చోట మనం చేసేటటువంటి ప్రయత్నమేమో సుఖం కోసం, వచ్చేటటువంటి ఫలితమేమో దుఃఖం. దుఃఖం. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సుఖం యొక్క విలువ దుఃఖం ఉన్నప్పుడే తెలుస్తుంది. అవునా కదా? ఇది సుఖం రా. ఇప్పుడు సపోజ్ లేదులేండి, ఇప్పుడు ఎండలు ఎక్కువగా వచ్చేసాయి మనకి కదా, బయట అంతా తిరిగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏసీ వేసుకుని కూర్చున్నాం, లేకపోతే కూలర్ ముందు కూర్చున్నాం. ఆ కూలర్ ముందు కూర్చున్నప్పుడు అమ్మయ్యా చల్లగా ఉంటుంది, ఆ ఏసీలో కూర్చుంటే చల్లగా ఉంటుంది. అదే బయట కూడా చల్లగా ఉందనుకోండి, అప్పుడు ఈ ఏసీ విలువ, ఈ కూలర్ విలువ తెలుస్తుందా మనకి? మామూలుగా నేను కూడా ఏం చేశానంటే, నా ఇంట్లో ఒక రూమ్లో మెయిన్ హాల్లో కూలర్ ఉంటుంది. ఆ కూలర్ని మూల పెట్టేశాను నేను, ఎందుకంటే ఇప్పుడు నా అవసరం లేదు. కానీ ఒక 3 రోజుల క్రితం దాన్ని ఎలక్ట్రీషియన్ని పిలిపించి దాన్ని బయటికి తీయించి పాపం అంతా తీసి దానికి అంత గడ్డి మార్చి అంతా చేసి మళ్ళీ రెడీ చేసి పెట్టాడు అనమాట. ఎందుకని? ఇప్పుడు దాని అవసరం తెలుస్తుంది. ఎంతకాలం అది ఎక్కడ పడుతుందంటే ఒక మూల పడి బూజుకు కొట్టుకుపోయి దాని మీద అంతా సామాన్లన్నీ పెట్టా అనమాట. ఇప్పుడు దాని విలువ తెలియలే నాకు ఎంతకాలం. ఇప్పుడు అమ్మో, దుఃఖం ఉంటే సుఖం విలువ ఏంటో మనకి తెలుస్తుంది. ఇప్పుడు దాని అవసరం మనకి తెలిసింది. అదేవిధంగా ఇక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మ దుఃఖాలయము అని పేరు పెట్టడంలోనే ఎంత బాగుందో చూడండి. ఉన్నది దుఃఖము, నువ్వు పొందవలసినటువంటిది సుఖం. ఆ సుఖం లభించకపోవడం వల్ల నువ్వు దుఃఖం అని అనుకుంటున్నావు. ఇప్పుడేంటి సార్, ప్రపంచంలో అన్ని దుఃఖాలే అని మీరే అంటున్నారు కదండి, అంతా దుఃఖాలే అంటున్నారు కదా, అందుకని దీనికి శ్రీకృష్ణ పరమాత్మ దుఃఖాలయం అని పేరు పెట్టాడు కదా. మరి ఇది సుఖాలయంగా మారాలంటే ఏం చేయాలండి? ఇది సుఖాలయంగా మారాలంటే ఏం చేయాలి? ఆ సుఖాలయం ఎక్కడుంటుంది? ప్రపంచం దుఃఖాలయం అయితే అవ్వచ్చు, సుఖాలయం నీ లోపలే ఉంది, అది బయట లేదు. అది
బయట ఉన్నటువంటిది దుఃఖం, నీ లోపల ఉన్నటువంటిది సుఖం, నీ లోపల ఉన్నటువంటిది ఆనందం, నీ లోపల ఉన్నటువంటిది సంతోషం. కాబట్టి నువ్వు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకుంటే నీకు దొరికేటటువంటిది దుఃఖమే. నీకు నువ్వుగా ఉన్నంతకాలం నీకు దొరికేటటువంటిది సుఖం. దాంట్లోకి నువ్వు ప్రవేశించు. ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పారు కదా, ప్రవిశంతి, ఎక్కడికి ప్రవేశిస్తారో. ఎక్కడికి ప్రవేశిస్తారండి? ఎవరు ఎక్కడికి వెళ్ళి ఏం ప్రవేశించరు. నా లోపలికి నేనే ప్రవేశించటం. ఎక్కడికో వెళ్ళట్లా నేను, నా లోపలికి నేను వెళ్తున్నా, నా స్వరూపంలోకి నేను వెళ్తున్నా. ఇప్పుడు అక్కడే సుఖాలయం అనేటువంటిది ఉంది. పోనీ దుఃఖాలయం అని పేరు పెట్టారు కదా, పోతే పోయింది సార్, మా కర్మ కాలింది అనుకోండి, ఈ దుఃఖాల్లోనే ఏదో ఒకటి పడిచి వస్తూ ఉంటాం, ఇక్కడే ఉండిపోతాం మేము. వస్తే దుఃఖాలు ఏం చేస్తామండి, పుట్టిన తర్వాత రాకుండా ఉంటాయా అని అనుకోవచ్చు మీరు. పోనీ ఇదేమన్నా పెర్మనెంటా ఈ దుఃఖాలతో ఉన్నటువంటిదంటే అశాశ్వతం. ఎంత పెద్ద దుఃఖాలయం, ఇదేం పెర్మనెంట్ కాదండి, ఇది కూడా అశాశ్వతమే. అశాశ్వతమైనటువంటి ప్రపంచంలో నువ్వు కూర్చుని అశాశ్వతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆ చిన్న జీవితంలో కూడా జీవితాంతం దుఃఖాలను అనుభవిస్తూ ఉంటే అదేమి జీవితం అయ్యా? దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పి దాన్ని వదిలిపెట్టేసి ఏం చేస్తారట, అటువంటి పునర్జన్మ ఎత్తావు, జన్మ పొందావు అంటే దుఃఖాలయంలోకి రావాల్సిందే నువ్వు, వేరే మార్గం లేదు. అందుకని ఏమవుతుందట, నా ఆప్నువంతి. కాబట్టి పునర్జన్మ అనేటువంటిది లేదు, జన్మ అనేటువంటిది లేదండి. మామూలుగా మన ఆలోచన అంతా ఎలా ఉంటుందంటేనండి, మానవుడి జీవితం అంతా ఆలోచన అంతా ఎలా ఉంటుందంటే, ఈవెన్ ముసలితనంలో కూడా, చనిపోయేటప్పుడు కూడా ఆలోచన ఏముంటుందంటే, ఒకటే ఆలోచన లోపల, నేను బతికుండాలి. ఇంతమంది నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చనిపోతూ ఉన్నప్పటికీ కూడా ప్రతివాడు ఏమనుకుంటాడు, వాడు చనిపోయాడండి, నేను మాత్రం ఉంటా. వాడు పోయాడు, వాడి కర్మ పోయాడు, నేను మాత్రం ఉంటా అని అనుకుంటూ ఉంటాడు. అది విచిత్రం. నేనుంటా, నేను ఉండాలి అని అనుకుంటాడు, నేను ఉంటాను అని అనుకుంటూ ఉంటాడు. నేను ఉండను, ఇక నా పని అయిపోయింది అనే స్టేజి చాలా లేట్గా తెలుసుకుంటాడు. చాలా లేట్గా మొత్తం అన్ని ఇంద్రియాలన్నీ కూడా మొత్తం వివశం అయిపోయి, పటుత్వం అంతా తప్పిపోయి, ఎక్కడో ఒక మంచం మీద పడుకుని ఉన్నప్పుడు కాళ్ళన్నీ ముడుచుకుపోయి సన్నగా అయిపోయి అప్పుడు అర్థమవుతుంది అన్నమాట, ఇక నేను ఉండను అన్న సంగతి. అటువంటి సమయంలో ఇక్కడ ఏమన్నారు, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనస్మరన్, భగవంతుడిని స్మరించుకోవయ్యా. అటువంటి సమయంలో ఓంకారాన్ని స్మరించు, నన్ను ధ్యానించు. అటువంటి సమయంలో ఏం ఆలోచిస్తూ ఉంటాడు వీడు, ఈ ఒక్కరోజు బతికితే చాలు, ఈ ఒక్కరోజు బతికితే చాలు, ఈ ఒక్కరోజు మా చిన్నప్పుడు మా ఇంటికి ఒక 3 ఇళ్ళు అవతల కమలాక్షమ్మ గారు అని ఒక ఆవిడ ఉండేవారు. పెద్ద ఆవిడ, చాలా పెద్ద ఆవిడ, కమలాక్షమ్మ గారు. ఆవిడ ఏంటంటే చాలా, అంటే అప్పటికీ ఆవిడ వయసు 82, 83 ఏళ్ళు. తన పనులు తాను చాలా కష్టంగా చేసుకుంటూ ఉండేది, ఎక్కువగా పడుకుని ఉండేది అన్నమాట. ఆవిడకి ఏంటంటే తుమ్ము వచ్చిందనుకోండి, తుమ్ము వస్తే అమ్మయ్యా అంటుంది ఆవిడ. అంటే ఏంటి, పూర్వకాలం పెద్దవాళ్ళకి ఒక నమ్మకం ఉండేది. ఏంటి ఆ నమ్మకం అంటే, తుమ్ము కానీ దగ్గు కానీ వస్తే ఆ రోజు ప్రాణం పోదట. అదో నమ్మకం పెద్దవాళ్ళకి. అంటే ఆ రోజు గడిచిపోయింది అన్నమాట. అమ్మయ్య ఇవాళ తుమ్ము వచ్చేసిందిరా, అమ్మ ఇవాళ దగ్గు వచ్చేసింది. అంటే ఆ దుఃఖంలో కూడా ఎక్కడో సుఖాన్ని వెతుక్కుంటూ ఉంటారు వాళ్ళు. అమ్మ ఇవాళ నేను బతుకున్నాను, అమ్మ ఇవాళ నేను బతుకున్నాను. కాకపోతే ఇదేంటంటే ఇక్కడ చెప్తుంది, దుఃఖాలయం అని చెప్పటము, పునర్జన్మ అని చెప్పటం, ఇదంతా ఏంటంటే మామూలుగా చావు రాకూడదు, ఇంకొక రోజు నేను బతికుండడం అని కోరుకోవటం వేరండి. మహాత్ములు కోరుకునేటటువంటిది ఏంటంటే వాళ్ళ కోరిక విధానం వేరేగా ఉంటుంది. నేను చనిపోతే చనిపోతాను కాక, ఇది ఎలాగో జరిగి తీరాల్సిందే. వాళ్ళ కోరిక ఏంటి, పునర్జన్మ నాకొద్దు.
మళ్ళా నేను పుట్టకూడదు. మళ్ళా పుట్టాను అంటే ఒకవేళ నువ్వు మంచి కర్మలు చేసే, సత్కర్మలు చేసే, యజ్ఞయాగాదులు చేసి, తపస్సులు చేసి, యోగాన్ని అవలంబించి మొత్తానికి ఏదో ఉత్తమ మార్గంలోనే నువ్వు శరీరం విడిచిపెట్టావు. అంత మాత్రం చేత నీకేమి శాశ్వతమైనటువంటి మోక్షం లభిస్తుందన్నటువంటి గ్యారంటీ లేదు. ఖచ్చితంగా మళ్ళీ మానవ జన్మ మళ్ళా రావచ్చు కూడా. ఎక్కడైనా ఏదైనా లోపం ఉంటేనో ఏదన్నో చెప్పారు కదా, శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో విజాయతే, మళ్ళా రావచ్చు పొరపాటునట్లాగా మళ్ళా. కాబట్టి ఇక్కడ ఏం కోరుకుంటాడు? ఒక నిజమైనటువంటి మహాత్ముడు, యోగి అయినటువంటి వాడు, పరమాత్మను స్మరించినటువంటి వాడు, నాకు మళ్ళా జన్మ వద్దు, నాకు ఇంకొకసారి ఈ జన్మక్కర్లా, ఈ మానవలోకంలో నేను రావాల్సినటువంటి అవసరం లేదు, ఈ దుఃఖాలయమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, దీంట్లోకి నేను రావాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి దృక్పథంతో సాధన చేస్తాడు. కాబట్టి ఏం చేస్తాడట అటువంటి వాడు? అశాశ్వతం దుఃఖాలయం పునర్జన్మ నా ఆప్నువంతి, అటువంటి వాడికి ఇంకా ఈ జన్మ అనేటువంటిది ఇక లభించదు అని చెప్పారు. తర్వాత ఏమంటున్నారు? ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అర్జున, ఆ బ్రహ్మ భువనాత్ లోకాః పునః ఆవర్తినః, ఆ బ్రహ్మలోకం వరకు కూడా, బ్రహ్మలోకం అంటే ఏ లోకం అది? సత్యలోకం. సత్యలోకం వరకు కూడా, బ్రహ్మదేవుడు గారు ఉండేటటువంటి లోకం వరకు కూడా. కాబట్టి దీంట్లో భూర్భువ సువర్ మహత్ లోకాలు ఇవన్నీ ఏమైనా తీసుకోండి, పైన ఉండేటటువంటి 7 లోకాలు, కింద ఉండేటటువంటి 7 లోకాలు, ఉత్తమ లోకాలైనటువంటి పితృలోకాలు, లేకపోతే స్వర్గలోకం, నరకలోకం అన్నీ కూడా, ఇవన్నీ ఏ లోకాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మలోకం వరకు కూడా మొత్తం అంతా ఈ లోకాలన్నీ ఎలాంటి లక్షణం కలిగినటువంటి వాట? పునః ఆవర్తిన. నువ్వు ఏ లోకం కన్నా వెళ్ళు, తప్పించుకుందామని ఈ లోకంకి వెళ్తావో, తప్పించుకుందామని ఆ లోకంకి వెళ్తావో, ఇంకో లోకంకి వెళ్తావో, ఒక్కొక్క జన్మలో సాధన చేసి ఒక్కొక్క లోకానికి వెళ్ళొస్తావో, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడికి రావాలి నువ్వు? మళ్ళా పునః ఆవర్తిన. తిరిగి 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 మళ్ళా ఈ ప్రపంచంలోకి, ఈ జగత్తులోకి ఇక్కడికి రావాల్సిందే నువ్వు. ఈ లక్షణం ఉంది. బ్రహ్మలోకం వరకు కూడా ఈ లక్షణం ఉంది. నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడికే పంపిస్తారు నిన్ను. పునః ఆవర్తిన. అయితే ఒకటి గుర్తుపెట్టుకో కౌంతేయ, ఓ కుంతి కుమారా, మాం ఉపేత్యతు పునర్జన్మ న విద్యతే. మాం ఉపేత్య, నన్ను ఎవరైతే ఉపాసన చేస్తారో, నన్ను ఎవరైతే ఉపాసన చేస్తారో, నన్ను ఎవరైతే ఆరాధిస్తారో, నన్ను ఎవరైతే స్మరిస్తారో, నన్ను ఎవరైతే కొలిస్తారో, అటువంటి వాళ్ళకి ఏమిటి లాభం? కలిగేటటువంటి లాభం పునర్జన్మ ఉండదు. పునర్జన్మ ఉంటే నష్టం ఏంటండి? చెప్పాం కదా, దుఃఖాలయం అశాశ్వతం, అది దానివల్ల నష్టం. కాబట్టి అసలు పునర్జన్మే లేదనుకోండి, ప్రాబ్లమే లేదు కదండి. ఇప్పుడు జన్మ ఉంటే మరణం అనేటువంటి ప్రశ్న, జన్మే లేదనుకోండి మరణం అనేటువంటి ప్రశ్న ఎక్కడుంది? ఇక్కడికి మీరు వచ్చారు కాబట్టి మళ్ళా ఇంటికి వెళ్ళాలి అనేటువంటి సందేహం. ఎలా వెళ్ళాలి? ఆటో దొరుకుతుందా లేదా? మా ఆయన వస్తారా లేదా తీసుకెళ్ళడానికి? వస్తానన్నారు, టైంకి రాలేదు. ఇన్ని టెన్షన్స్ ఉంటాయి అనవసరంగా. ఇక్కడికి వచ్చారు కాబట్టి, ఇక్కడికి అసలు రానే లేదనుకోండి, ఇంట్లో కూర్చున్నారు అనుకోండి, ఏ టెన్షన్ లేదు. అనవసరంగా నా ఉపన్యాసం వినే టెన్షన్ కూడా లేదు మీకు. ఈ ప్రవచనం లేదు, ఈ టెన్షన్ లేదు, ఈ వేడి లేదు, ఏమీ లేదు. ప్రశాంతంగా హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాం. ఎంతైంది టైము? 7 అయింది. ఈ పాటికి మ్యాచ్ స్టార్ట్ అయి ఉంటుంది అక్కడ, ఫైనల్స్.
ఏ టెన్షన్ లేదు, హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాం మనం. ఇక్కడికి వచ్చాం కాబట్టి టెన్షన్ మనకి. ఈ ప్రపంచంలో జన్మ ఎత్తి వచ్చాం కాబట్టి టెన్షన్. అసలు రానే లేదనుకోండి, మానవుడు భయపడేది ఒకటే ఒకటి, ఏదో చావుకి భయపడతాడు అనుకున్నాం. మొదటి నుంచి ఇదే చెప్పుకుంటున్నాం మనం. మృత్యువుకి తప్ప దేనికి భయపడ్డండి, మృత్యువుకి తప్ప దేనికి భయపడ్డి ఈ ప్రపంచంలో. చెడ్డ పేరుకి భయపడ్డు, లేకపోతే కీర్తి ప్రతిష్టలు పోయినా భయపడ్డు, అవమానం జరిగినా భయపడడు, డబ్బులు పోయినా భయపడడు, ఏం జరిగినా కూడా భయపడ్డాడు అండి. ఒక కాలు పోయినా చెయ్యి పోయినా కూడా భయపడ్డు. కానీ ఒకే ఒక దానికి భయపడతాడు, ఏంటది? మరణం. బిక్కు బిక్కుమంటూ కూర్చుంటాడు, ఎప్పుడు వస్తుందా మరణం, ఎప్పుడు వస్తుందా మరణం అని. అట్లాంటి మరణం ఒక పక్కన రోజు రోజుకి దగ్గర అవుతూ ఉంటే మనం పిచ్చోళ్ళలాగా ఏం చేస్తుంటాం? కేకులు కట్ చేసుకుని బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ప్రతి బర్త్డేకి గుర్తుపెట్టుకోండి, ఏంటది? వస్తుంది డెత్ డే, దగ్గరకు వస్తుంది డెత్ డే. మనమేమో పండగ చేసుకుంటాం, బర్త్డేలు చేసుకుంటాం. బర్త్డే కాదు నువ్వు చేసుకోవాల్సింది, నువ్వు సంతోషించండి. ఎందుకనంటే ఓకే, నాకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది. ఏంటి అవకాశం? ఈ శరీరం ఏదో ఒక రోజు రాలిపోయేటటువంటిదే, రాలిపోనివ్వండి. కాబట్టి ఈ రాలిపోయేటటువంటి శరీరం ద్వారా నాకున్నటువంటి జీవితం ఏదైతే ఉందో దాన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఈ జన్మని నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలనేటువంటిది ఆలోచించండి. అలా ఆలోచించగలిగితే ఈ జీవితం దేని కింద మారుతుంది? యోగం కింద మారుతుంది. ఏమని చెప్తున్నారు అలా యోగం కింద మార్చుకోవాలంటే? ఇక్కడ ఏం చెప్తున్నారు? నన్ను స్మరించు. కాబట్టి నన్ను స్మరించినటువంటి వాడికి, నా గురించి ఆలోచించినటువంటి వాడికి, నేనే పరమమని తెలుసుకున్నటువంటి వాడికి మళ్ళా పునర్జన్మ అనేటువంటిది లేదు. అసలు జన్మే లేదు. కాబట్టి మామూలుగా ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బ్యాంక్స్లో అక్కడ ఏం చేస్తుంటారంటే కొంతమంది పెద్ద అప్పులు తీసుకుంటారు, పెద్ద అప్పులు చేస్తుంటారు బ్యాంక్స్లో. అంటే బిజినెస్లు పెద్ద పెట్టడానికో దేనికో చేస్తూ ఉంటారు. ఏవో తాకట్లు అవి పెట్టి తీసుకుంటుంటారు. ఒక స్టేజ్ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ అప్పు తీర్చలేనటువంటి స్థితి వస్తుంది. స్థితి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే వీడికి అప్పు తీర్చలేడు అన్న సంగతి అర్థమైపోయిన తర్వాత బ్యాంకు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వీడు ఎట్లాగో అప్పు తీర్చలేడు కాబట్టి ఓటీఎస్ అంటారు అనమాట. ఒక ఫెసిలిటీ ఇస్తారు మనకి. ఏంటి? నువ్వు కట్టాల్సింది 5 లక్షలు ఉందనుకో, ఏం చేస్తావంటే నువ్వు అంత కట్టలేవు కదా, ఓ పని చేయి, 4 లక్షలు కట్టు. ఓటీఎస్, వన్ టైం సెటిల్మెంట్ చేసేసుకున్నావు అనుకో, ఓ 1 లక్ష రూపాయలు నీకు తగ్గిస్తాం, మొత్తానికి మా దరిద్రం వదిలించుకో నువ్వు, మమ్మల్ని వదిలించేసుకో నువ్వు అని చెప్పి ఒక సంకేతం ఇస్తారనమాట. అట్లాగే ఈ ప్రపంచంలో ఉండగానే, ఈ శరీరంలో ఉండగానే మనం చేసుకోవాల్సింది ఏంటంటే వన్ టైం సెటిల్మెంట్, శాశ్వతంగా సెటిల్మెంట్ అయిపోవాలన్నమాట. ఏంటా సెటిల్మెంట్? నాకు మళ్ళా జన్మొద్దురా బాబు, ఇంకోసారి జన్మొద్దు నాకు, చాలు దీంతో, ఇనఫ్ ఇస్ ఇనఫ్. అనవసరంగా జన్మనెత్తనందుకు ఈ కష్టాలన్నీ పడడం ఎందుకు? ఏదో ఉంది కదా, చిన్నప్పుడు ఒక పాట వినేవాళ్ళం, జన్మమెత్తి తీరా అనుభవించి తీరా. భలే మంచి డెప్త్ ఉండేటటువంటి సాంగ్స్ ఉండేవండి అప్పట్లో. ఈ పిచ్చి పాటలు ఇవన్నీ కానీ, సినిమా పాటలైనా కానీ మంచి డెప్త్ ఉండేవారు. జన్మెత్తిన తర్వాత అనుభవించాలంతే, అదే పునర్జన్మన విద్యతే అని చెప్పి తర్వాత చెప్తున్నారు. అసలు ఈ బ్రహ్మ ఇదంతా ఏంటి, పునర్జన్మ రాకుండా ఉండటం, ఇదంతా కొంచెం టెక్నికల్గా ఎలా అయితే యోగం గురించి మనకి టెక్నికల్గా కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశారో, అంటే భృకుటి మధ్యలోకి ప్రాణాన్ని తీసుకొని రావటం, తర్వాత మూర్ధిలోకి తీసుకొని వెళ్ళటం, ఓంకారాన్ని ధ్యానించటం, ఈ టెక్నికల్గా యోగం గురించి ఎలా చెప్పారో ఇక్కడ కూడా ఏంటంటే టెక్నికల్గా మరణానంతరం, ప్రయాణకాలే అనే పదం వాడుతున్నారు మాటికి. ప్రయాణకాలే అంటే మరణ సమయం అన్నమాట. ఆ సమయంలో అసలు తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రశ్న అందరికీ. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో చెప్తున్నారు చూడండి. సహస్రయుగ పర్యంతం ఆహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్రవిదో జనాః.
సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తే హోరాత్రవిదో జనాః. బ్రహ్మణః అహః యత్ సహస్రయుగ పర్యంతం. బ్రహ్మణః బ్రహ్మ యొక్క అహహ. అహ అంటే పగలు, అహర్నిశలు అంటారు. అహర్నిశలు అంటే అర్థం ఏంటి చెప్పండి? అహర్నిశలు కృషి చేశాడండి అంటారు. అహర్నిశలు కృషి చేయడం అంటే ఏంటి? మామూలుగా మనం అంత లోతైనటువంటి అర్థం తీసుకోం. అహర్నిశలు కృషి చేశాడంటే బాగా ఎక్కువ కృషి చేశాడని అనుకుంటాం. అహహ నిశహ, పగలు రాత్రి, రాత్రి పగలు కష్టపడ్డాడండి అని చెప్పటం. ఇక్కడ కూడా అహహ బ్రహ్మణ అహహ యత్ సహస్రయుగ పర్యంతం. బ్రహ్మదేవుడి యొక్క పగలు ఏదైతే ఉందో ఆ పగలు ఎంత ఉంటుందట? ఎంత ఉంటుంది చెప్పారు? సహస్రయుగ పర్యంతం. ఎంతమండి ఆయన యొక్క డే? ఒక డే మనకి మామూలుగా మనకి డే అంటే ఎంత? ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక పగలు అంటాం మనం. 12 గంటలు. ఈ 12 గంటలు జీవించడానికే మనకి పిచ్చెక్కిపోతుంది కదా. అక్కడ బ్రహ్మదేవుడి గారి వయసు చెప్తున్నారు చూడండి. ఆయన దైనందిన జీవితం ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఆయనకు ఒక పగలు అంటే ఎంతట? 1000 యుగాలు, 1000 మహాయుగాలు. నోరు ఎల్లబెట్టాల్సిందే మనం. మన వయసు మనకి 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు మ్యాక్సిమం. అదే శతమానం భవతి శత ఆయుః పురుషస్య ఇంద్రియ 100 సంవత్సరాలు. ఆయన 1000 యుగాలట. రాత్రి మరి రాత్రి యుగ సహస్రాంతం. సార్ పగలు ఎంత ఉంటే రాత్రి కూడా అన్ని రాత్రులు ఉండాలి కదండి. విడిగా చెప్పడం ఎందుకు? 1000 పగళ్ళు ఆయనకి ఒక పగలు. 1000 యుగాలు ఒక ఆయనకి పగలైతే 1000 యుగాలు ఒక రాత్రి. అంటే 24 అవర్స్. 24 అవర్స్ అంటే ఒక పగలు రాత్రి అంటే ఎంత? ఇప్పుడు ఆలోచించండి. 2000 యుగాలు. 2000 యుగాలు. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇచ్చారనమాట. ఏంటంటే క్యాలిక్యులేషన్ ప్రకారం బ్రహ్మదేవుడి యొక్క వయసట 100 ఏళ్ళు. ఇప్పుడు ఒకసారి లెక్కేసుకోండి ఊరికినే. ఒక పగలు రాత్రే 2000 యుగాలైతే 2000 యుగాలైతే ఆయన వయస్సు 100 సంవత్సరాలట. 100 సంవత్సరాలంటే ఇప్పుడు దీని ప్రకారం ఏం లెక్కేశారు ఇక్కడ? ఒక్కొక్క సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి కదండి. 365 రోజులు కదా. ఒక్కొక్క రోజులో ఒక పగలు రాత్రి ఉంటాయి. ఆయన యొక్క పగలు కానీ రాత్రి కానీ 1000 మహాయుగాలు. ఇంతవరకు మీకు క్లియర్ అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఒక మహాయుగంలో ఎన్ని యుగాలు ఉండాలి? మళ్ళా 4 యుగాలు ఉండాలి. ఏమేంటి ఆ 4 యుగాలు? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. 4 కలిస్తే 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. కాబట్టి 4 యుగాలు కలిస్తే అది ఎంతట? కొలిస్తే ఒక మహాయుగం వచ్చేసి 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం. ఎంత? 43,20,000 మన సంవత్సరాలు. మన సంవత్సరాలు అన్నమాట. అది ఒక మహాయుగం. అలాంటివి 1000 కలిస్తే ఆయనకి ఒక పగలు. అలాంటివి 1000 కలిస్తే ఆయనకు ఒక రాత్రి. కాబట్టి ఆయన మొత్తం అంటే ఇలాంటి 1000 యుగాలు. 1000 యుగాలు అంటే ఎంతట? 432 కోట్ల సంవత్సరాలు ఒక పగలు ఆయనకి. 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మగారికట ఒక పగలట. 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మగారికి ఒక రాత్రి. ఇప్పుడు వెళ్ళండి ఆయన దగ్గరికి. ధైర్యం ఉంటే వెళ్ళండి. నేను బ్రహ్మలోకానికి వెళ్తా, వెళ్ళండి.
ఇదంతా ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక హెచ్చరిక చేయటం అన్నమాట. ఒరేయ్, నువ్వు బ్రహ్మలోకానికి వెళ్తావు, బాగానే ఉంది, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాను అని అనుకుంటావు, అక్కడ ఏం జరుగుతుంది? ఆయన పాపం 4 తలలు వేసుకొని కూర్చుంటాడు, ఆ సరస్వతీదేవి పాపం వీణ వాయిస్తూ ఉంటుంది, ఆయన 4 తలలు ఆడిస్తూ తాళం వేస్తుంటాడు, ఆయన మధ్య మధ్యలో లేచి నీలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే కూర్చోబెట్టి క్లాసులు చెప్తుంటాడు ఆయన. కాబట్టి అంతకాలం అన్ని యుగాల పాటు నువ్వు అక్కడ కూర్చుని చేసేది ఏముందిరా అక్కడ? తర్వాత ఏమవుతుంది? ఈ యుగాలన్నీ కూడా తర్వాత చెప్తారు చూడండి నెమ్మదిగా ఏం జరుగుతుందో. అటువంటి లోకానికి వెళ్ళటము, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళటం నిజంగా ఒక రకంగా అదృష్టమే, దాంట్లో తప్పేం లేదండి. అంతకాలం ఆ లోకంలో ఉండగలగడం కూడా మంచిదే. ఎందుకంటే బ్రహ్మగారి సాన్నిధ్యంలో ఆయన చెప్పేటటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని వింటూ అక్కడ కూర్చోవడం అనేటువంటిది ఒక మంచి అవకాశం అది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. ఇక్కడ అహహ రాత్రి, పగలు రాత్రి అనేటువంటిది ఎవరి యొక్క పగలు, ఎవరి యొక్క రాత్రి? ఇది బ్రహ్మదేవుడి యొక్క, బ్రహ్మ యొక్క పగలు, బ్రహ్మ యొక్క రాత్రి గురించి చెప్పారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందట? ఈ బ్రహ్మ యొక్క పగల్లో ఏం జరుగుతుందట? అహహ ఆగమే, పొద్దున్నే పగలు, ఆయన యొక్క పగలు అనేటువంటిది రాగంగానే ఏమవుతుందట? అవ్యక్తాత్ సర్వాః వ్యక్తయః ప్రభవంతి. అవ్యక్తంగా ఉన్నటువంటిదంతా కూడా వ్యక్తంలోకి వస్తుందట. అప్పటిదాకా ఎక్కడుంటుంది ఇదంతా? ఈ ప్రపంచము, ఈ జగత్తు, ఈ విశ్వము, ఇదంతా కూడా ఆయనలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఎట్లా ఉంటుంది ఇదంతా? అవ్యక్తం, ఇన్విజిబుల్. వ్యక్తం కాదు, ఇంకా ఎవరికి కనిపించదు, సూక్ష్మరూపం ధరిస్తుంది, అవ్యక్తంగా మారిపోతున్నాం. అవ్యక్తం అంటే ఏం లేదండి, అక్కడ ఏమీ లేదు అని అర్థం. అవ్యక్తం అంటే వ్యక్తం కానటువంటిది, దాన్ని ఎవరు తెలుసుకోలేనటువంటిది. ఇప్పుడు గాలి ఉందనుకోండి, గాలి కంటికి కనిపించదు, కనీసం శరీరానికన్నా తగులుతూ ఉంటే గాలి ఉందండి అని చెప్పచ్చు కదా. ఇప్పుడు ఆకాశం ఉంది అని అన్నాం, ఆకాశం ఉంది అని చెప్పడానికి మనకు అక్కడ ఒక స్పేస్ అనేటువంటిది ఇస్తోంది, కాబట్టి ఇక్కడ ఆకాశం ఉందండి, స్పేస్ అండి అని మనం చెప్పచ్చు కదా. ఆ రకంగా పంచభూతాలన్నింటినీ కూడా మనం గుర్తించవచ్చు.